గిరిగా ఆ తింగర్ ఎక్కడ కనిపించిందా? లేదు. నాకు కూడా కనిపించలేదు. యా బాబు, హోల్ హౌస్ సర్చ్ చేశాను, నాకు కూడా కనిపించలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని ఈ తింగర్ది మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? యూసుఫ్ కూడా వెళ్ళిందేమో. యా బేబీ, యు ఆర్ రైట్. ఇప్పుడు రీసెంట్ ఎపిసోడ్స్ లో ఆ యూజ్లెస్ ఫీమేల్ కదా ఎవ్రీ టైం ఫ్రీజ్ అవుతున్నది, అందుకే హర్ట్ అయి ఉంటుందేమో. అలా కాకుండా ఈ ఎపిసోడ్ లో మనం ఫ్రీజ్ అయ్యేలా ఏదైనా కొత్త ప్లాన్ వేయడానికి వెళ్ళిందేమో. గిరిగారు చెప్పింది కూడా కరెక్టే పాప. హౌస్ లో మనం ఉన్నామని చెప్పి బయట లాన్ లో మన మీద ఏమన్నా ప్లాన్ చేస్తుందేమో. కమా వెతుకుదాం రండి. బావగడిని ఆ లైక్ అడి దగ్గర నుంచి ఎలా వేరు చేయాలి? అలా వేరు చేస్తే వదిలే, చీప్ అయిపోతాను. Useless women, where are you? ఉసే తింగరదానా, ఎక్కడ చచ్చావే? ఉసే తింగరి, పాపం వీళ్ళకి నేను ఇంట్లో ఉన్న టెన్షనే, లేకపోయినా టెన్షనే. గిరి, లైక్ ఆ నందిని నన్ను ఏమైనా చేస్తుందేమో అని లైక్ టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకు నందు? అయినా నీకు నేనున్నాను కదా, కావాలంటే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. థ్యాంక్స్ గిరి. నేను కనిపించకుండా పోయినందుకు వెతకాల్సింది పోయి ఈ లైకులు అడితే రాసుకు పుసుకు తిట్టుతావరా నిన్ను? What happened, గిరి? ఏం లేదు, నువ్వు పద పద. లాభం లేదు, ఎలాగైనా మా బాబుని నా వైపుకి లాక్కోవాలి. ఏం చేయాలబ్బా? ఐడియా, వాళ్ళ దగ్గర కొట్టేసిన కోటి మీరతోనే ప్లాన్ చేస్తా. హలో, నేను నందిని. పాపా ఇప్పుడు ఏమైంది? ఆ తింగర్ది మన దగ్గర ఉన్న 1.5 కోటి దొబ్బేసి ఎక్కడికైనా జంప్ అయిందేమో. చూడు, సూట్ కేసు ఇక్కడే ఉంది. ఆ యూజ్లెస్ ఫీమేల్ గురించి తెలిసే అమౌంట్ ని సూట్ కేసు లో పెట్టి నేను లాక్ చేశాను. మన ఆ తింగర్ది ఎక్కడ చచ్చుంటుంది పాపా? దానికోసమే థింక్ చేస్తున్నా. ఇడియట్. దీనమ్మ జీవితం. లైక్ ఈ దెబ్బతో నువ్వు అవుట్. వేడి వేడి కాఫీ తాగితే ఏమన్నా ఐడియాలు వస్తాయేమో. నాకైతే క్వార్టర్స్ వచ్చేలా లేవు. ఇది ఎప్పుడు వచ్చింది? లైక్ నాకు అదే అర్థం కావట్లేదు. యూస్లెస్ ఫీమేల్ ఏదో ప్లాన్ వేసినట్టుంది. పద పాప, దాన్ని అడుగుదాం. ఏంటే తింగరి, ఏం చేస్తున్నావు? కనబడున్నా? హే వేస్ట్ ఫెలో, మేము నీ కోసం ఇల్లంతా వెతికాం, మాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఓ అదా పాపా పాపా పాపా, ఓ అదే అని ఆపేసావంటే? అడిగేది నిన్నే, ఎక్కడికి వెళ్ళావు? చిత్కు ఇవి తీసుకురావడానికి వెళ్ళాను. ఇవన్నీ ఎందుకే? మేమేమన్నా అడిగావా? మీలో ఏ ఒక్కరు చెయ్యినా దీని మీద పడిందో మొహాలు పచ్చడైపోతాయి. ఇవి నీకోసం కాదు, గెస్టుల కోసం. గెస్ట్లా? సే తింగరి, చేసిన ఎక్స్ట్రాలు చాలు గాని ఆ వచ్చే గెస్ట్ ఎవరో చెప్పవే. నేను చెప్పను, కావాలంటే మా అత్తయ్యకి ఫోన్ చేసుకోండి, స్విచ్ ఆఫ్ లేకపోతే అడగండి. ఏ యూజ్లెస్ ఫీమేల్, మా అక్క ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది? ఇప్పుడే అక్కకి ఫోన్ చేసి అడుగుతాను. అడుక్కోండి. What happened, ma'am? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. గెస్టులు వచ్చి వెళ్ళేంత వరకు మా అత్తయ్య ఫోన్ పనిచేయదు. లైక్ నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్ని అలా తెలిసిపోతుంటే అంతే. నందు, ఇది కావాలని మనల్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నట్టుంది. అయినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు ముందే తెలుసుకున్నట్టుంది, లేకపోతే కరెక్ట్ గా అమ్మకే ఫోన్ చేసి ఎందుకు కనుక్కోమంటుంది? నందు, దీంతో మనకేంటి? పద, మనం ఆఫీస్కి వెళ్దాం. రాత్రి అమ్మ ఫోన్ చేసి చెప్పింది కదా. రైట్ బేబీ, మీరిద్దరు ఆఫీస్కి వెళ్ళండి. యూజ్లెస్ ఫీమేల్ సంగతి మేము చూసుకుంటాం. ఏంటి మీరు చూసుకునేది? తక్కువట్లో తాము మీ కడుపుతోనే అన్నాను. జీ బాబుగా, రాత్రి మండలం కదా ఉన్నా, అత్తయ్యతో ఇప్పుడు మాట్లాడా? నువ్వు నిద్రపోయాక మేము మాట్లాడుకున్నాంలే. సరే మంచిది, వెళ్ళిరండి. హలో, ఏంటి
బయలుదేరారు మావి గారు. ఏం పర్లేదు మావి గారు, ఎవరున్నా లేకపోయినా మనం కూర్చొని మాట్లాడుకుందాం. మీరు త్వరగా రండి. తింగరి మామయ్య అంటే ఎవరే? మా కంఠం లేని హరిశ్చంద్ర ప్రసాద్ మావయ్య. అర్జునమ్మా, నేనేంటి ఇక్కడ నిల్చొని మీతో మాట్లాడుతున్నాను? చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇలా నిలబెడితే దాని ప్లాన్ ఏంటో మనకెలా తెలుస్తుందిరా? రండి లాన్ లో కూర్చొని ఆలోచిద్దాం. ఫస్ట్ సీన్ లో మనం ఎంత వెతికినా కనిపించిన తెంగరిది సడన్ గా థర్డ్ సీన్ లో ఎంటర్ అయి గెస్ట్లు వస్తున్నారంటూ హడావిడి చేసింది. అంటే అది ఇక్కడే ఎక్కడో ఉండి ఇదంతా ప్లాన్ చేస్తుందన్నమాట. యా బాబు, యూర్ రైట్. మనం ఇప్పుడు దాని ప్లాన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. లైక్ ఎలా? సింపుల్. తను ఇప్పుడు మావయ్య అంటూ మా నాన్నతో ఫోన్ లో మాట్లాడింది కదా, అంటే ఆయనే వస్తున్నారు. ఇప్పుడే ఆయనకి ఫోన్ చేసి ఇది ఏం మాట్లాడిందో దీని ప్లాన్ ఏంటో కనుక్కుంటా. నువ్వు సూపర్. ఫీల్ అయింది చాలు గాని ముందు మీ నాన్నకి ఫోన్ చేయ. అవతల తింగరిది మళ్ళీ ఏం ప్లాన్ చేసిందో అని టెన్షన్ గా ఉంది. స్విచ్ ఆఫ్ వస్తుంది. మావయ్య అంటే వేరే పర్సన్ అయి ఉండొచ్చు గరి. హరిచంద్ర ప్రసాద్ అంటే మా నాన్నే కదా నందు. చూస్తుంటే ఇదంతా తింగరదాని ప్లాన్ లో పార్టీ అనిపిస్తోంది. మనం ఇప్పుడు ఏం చేద్దాం? గిరి అక్కకి ఫోన్ చేసి ఈ విషయం చెప్తే ఏదైనా హెల్ప్ చేస్తుంది కదా. పాపా పాపా పాపా, మీ అక్క ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది కదా పాపా, మరి ఎలా ఫోన్ చేస్తా? యా బాబు, యూర్ రైట్. లైక్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు లైక్ మరి తను ఎవరితో మాట్లాడింది? లైక్ వచ్చిన గెస్ట్లు ఎవరు అయ్యుంటారు? ఏమో బేబీ, ఇక నా వల్ల కాదు గాని ఆ తింగర్ది పెట్టే టెన్షన్ వల్ల ఎటు గుండెపోటు వచ్చేలా ఉంది. కనీసం ఎండపోటు నుంచేనే తప్పించుకుందాం పదండి. సన్ స్ట్రోక్ పాపా, సమ్మర్ కదా, లోపలికెళ్ళి థింక్ చేద్దాం పదండి. యా లెట్స్ గో. అమ్మా అవని పాపా పాపా పాపా, పాటని కూని చేయటం అందరికీ తెలుసు, పాటతోనే కూని చేయటం ఎలాగో దీనికి మాత్రమే తెలుసు. యా బాబీ యూర్ రైట్. లైక్ సీక్రెట్ గా తనని మనం అబ్జర్వ్ చేస్తే లైక్ ప్రాంతాలకు ఏదైనా క్లూ దొరకచ్చు కదా. అర్థం కాలేదు నందు. లైక్ తనిప్పుడు మనం లేమనుకుని సోలోగా ఉంది కదా, ఫ్లోలో ఏదైనా స్లిప్ అవ్వచ్చు. దాన్ని బట్టి ప్లాన్ ఏంటో మనం గెస్ చేయొచ్చు. సూపర్ నందు. నేనేంటి ప్లాన్ ఆలోచించకుండా పాట పాడుతున్నాను? ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు కాబట్టి ఆ ప్లాన్ ఏదో మైండ్ వాయిస్ కంటే బయటకే చెప్పుకుంటాను. జిలాకైనా సరే ఆ బాబు సార్ పాప మేడంలని కాదు కాదు, ఆ లైక్ లోడి బావగాన్ని కాదు కాదు, పాటలు పడి ప్లాన్ మర్చిపోయాను. ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటాను. గుర్తొచ్చింది. అది అదేంటంటే మరి అది పైకెందుకు మైండ్ వాయిస్ లో అనుకుంటాను. చేతినమ్మ జీవితం, దీన్ని నమ్ముకోవటం మందే బుద్ధి తక్కువ. పద పాప, దాని ప్లాన్ ఏంటో నేను చెప్తా. పద. పాపా ఐడియా. రండి రండి, ఆర్ఆర్ లో చెప్తా. అవసరం లేదు, నేరుగానే చెప్పు. పాపా పాపా పాపా, మనం ప్లాన్ ప్రతిసారి ఆర్ఆర్ లోనే కదా చెప్పుకుంటాం. ఈసారి ఏమైంది? డబ్బింగ్ ఆర్టిస్ట్ కి మనము అమౌంట్ ఇస్తున్నాము, సో ఆర్ఆర్ లో చెప్తే మనీ బొక్క. స్ట్రైట్ గానే చెప్పు. చీతినమ్మ జీవితం, దీని తిక్కతో చచ్చిపోతున్నా. సరే అయితే ఇప్పుడు ఆ తింగరిది మన పిఏ బేబీ గిరిగాడు కలిసుంటే చూడలేదు కదా, అందుకే వీళ్ళిద్దరిని లవర్స్ లాగా చెట్టా పట్టాలేసుకుని మనం తిరిగేలా చేసామనుకో, ఆ తింగరదానికి ఒళ్ళు మండి మనతో గొడవకొస్తుంది. అప్పుడు దాన్ని రెచ్చగొడితే చాలు పాప, దాని ప్లాన్ ఏంటో వద్దన్న అదే చెప్పేస్తుంది. ఎలా ఉంది మన ప్లాన్? సరే పదండి పదండి.
గిరి బాబు చెప్పింది గుర్తుంది కదా మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ తో ఆ యూస్లెస్ ఫీమేల్ రెచ్చిపోయి తన ప్లాన్ ఏంటో తన నోటితోనే చెప్పాలి. అండర్స్టాండ్? అదంతా నాకు వదిలేండి, జీవించేస్తా. పాపా 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 తర్వాత జీవితం గానీ ముందు యాక్ట్ చేయరా చాలు. లైక్ నేను చూసుకుంటాను. యు డోంట్ వరీ బాబు. గుడ్ బాబు, కమ్ లెట్స్ గో. ఆ యూస్లెస్ ఫీమేల్ వచ్చేస్తుంది. ఆ. పాపా ఆ తింగర్ చూస్తుంది. యా బాబు. లైక్ నువ్వెందుకు నవ్వుతున్నావు? తర్వాత చెప్తాను గాని పాపం నవ్వి నవ్వి అలసిపోయి ఉంటారు. ముందు కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి. తీసుకో బాబా. నువ్వు కూడా ఏంటి నందిని? తీసుకో తాగి. తాగండి. ఏంటి పాపా ఈ తింగర్ ఎంత కూల్ గా ఉంది? నువ్వే కదా ప్లాన్ చేసింది. పాపా 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 పద చెప్తా. లైక్ మేము ఇలా నవ్వుకుంటే నీకు ఓకేనా? అందులో తప్పేముంది? మీరిద్దరూ పాప మరదలే కదా? మరదలేంటి? అవును బాబా, ఈ పియ్యనందుని నాకు చెల్లైతే నీకు మరదలెక్కుదా? మరి ఇదేంటి నిన్నటిదాకా ఇద్దరు కలిసి తిరిగితే కస్సుమనే దానివి సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి? ఏమైనా న్యూ ప్లానా బేబీ? వారి ప్లాన్ వేయాల్సిన అవసరం నాకేంటి చెప్పండి. బాబా మీరిద్దరూ నవ్వుకుంటూ ఉండండి, కొంచెం గ్యాప్ తర్వాత జ్యూస్ తీసుకొస్తాను. మీకేమైనా కావాలా? చిన్న మావయ్య చిన్నతయ్య? మామయ్య వస్తున్నారా? రండి రండి, మీకోసం వెయిట్ చేస్తున్నారు. మధ్యలో ఈ మామయ్యవుడు పాపా. పాపా ఊరుకో పాపా, కంట్రోల్ కంట్రోల్. ఇదిగో ఈ విషయం మీద లోపలికి వెళ్ళి ఆలోచిద్దాం పద. సీన్ అయిపోయింది, లోపలికి సావండి పాపా. ఏది తింగర్ది? ఇది ఏ ఎపిసోడ్ లో ఏం చేస్తుందో అర్థం కాక చేస్తున్నా పాపా. ఒక పని చేస్తే రైట్ రేపటి ఎపిసోడ్ ఏంటో రైట్ అని అడ్వాన్స్ గా కనుక్కుంటూ. అది కూడా అయిపోయింది నందు. ఇక్కడ ప్యాకప్ అయ్యాక అప్పుడు ఎపిసోడ్ రాసి పంపిస్తున్నారంట ఆయన. అయితే మనకింకేం తెలుస్తుంది బొంగు? బాబు గెస్ట్ ఎవరెవరు వస్తున్నారని అండర్స్టాండ్ కావటం లేదు బాబు. పైగా మా ఇద్దరికి నవ్వుతూ కాఫీ ఇచ్చి కూల్ గా మాట్లాడేంటో అర్థం కావట్లేదు పాప మేడం. ఈరోజు దశమి 1, 2, 3, 4, 5 అంటే 6 రోజు రాహు కేతులకి ఎంట్రీ ఇస్తున్నాడు. అంటే అదే రోజు అమావాస్య. పాపా 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 దీని ఎక్స్ట్రా చూసే కన్నా పైకెక్కి దూకి చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది. ఏంటి అందరూ మినిస్టర్ ముందు కార్యకర్తలా నుంచున్నారు? వచ్చి కూర్చోండి కూర్చోండి. ఆగండి, ఎవరు ఆసనులు కావద్దు. ఏ సీను? ఇది 8వ సీను. ఆసనులు కావద్దు అంటే కూర్చోవద్దు అని అర్థం. కొంచెం వాడండి బాబు సార్. మేం కూర్చుంటాం, ఏమవుద్ది? పగిలిపోద్ది పగిలిపోద్ది. లైక్ మేము కూర్చుంటాం. చెల్లి నువ్వు కూర్చుంటానంటున్నావా? నాకు అదే కావాలి. సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్. అవును బేబీ. బాబు సార్ దీనికి భయపడ్డం ఏంటి? నందు ఏం కాదు, నువ్వు కూర్చో. అదిగా బాబు కూడా కూర్చోమంటున్నాడు. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు చెల్లి? కూర్చో కూర్చో. బాబా నువ్వు కూడా రా. ఇద్దరు చక్కగా చక్కగా రుచిగా కూర్చోండి. అరే బాబు సార్ ఏంటి బాబు సార్? వాళ్ళిద్దరు కూర్చుని మీరిద్దరు కూర్చోకుంటే మిమ్మల్ని అటెండర్స్ అనుకుంటారు. కూర్చోండి. ఇందాకే కదా నువ్వు కూర్చోవద్దని చెప్పావు. చెల్లి కూర్చుంటానండి కదా పాప మేడం, అందుకే మిమ్మల్ని కూడా కూర్చోమంటున్నా. నేను కూర్చుంటా. ఇప్పుడు సభ నిండుగా ఉంది. అరే ఇప్పుడే రాహు కూడా కేతులోకి వచ్చేసాడు. ఈ రాహు కేతుల కోలండి పాపా. నాకు నార్మల్ తెలుగే అండర్స్టాండ్ అవ్వదు, మరి ఇదేలా అర్థం అవుతుంది? చీదినమ్మ జీవితం, కన్ఫ్యూజన్ తో చచ్చిపోతున్నాను. బాబు సార్ చీదినమ్మ జీవితం. మీరు అప్పుడే తినద్దు, మా అత్తయ్య మా వీళ్ళు వచ్చాక తినండి. అదిగా మాటలు వచ్చేసారు. రండి రండి. వెల్కమ్ మావయ్య. వెల్కమ్ అత్తయ్య. ఇప్పుడు రండి. అవును మీ ప్రయాణంకి ఎలాంటి ట్రాఫిక్ జాములు లేకుండా సాఫీగా సాగిందా? అవునమ్మా. మావయ్య గారు మంచినీళ్ళు తీసుకుంటారా? గతికితే అతకదంటారు. నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నా, నన్ను కదిలించకు పాపా. ఓ అదొకటి ఉంది కదా, రండి రండి. ఎలా మా చిన్న మావయ్య గారు?
అమెరికాలో చాలా బిజినెస్లు ఉన్నాయి, కానీ ట్రంప్ గారి క్యారెక్టర్ నచ్చక నైతిక బాధ్యత వహించి మీరా భారత్ మహాన్ అంటే ఇక్కడికి వచ్చేసారు. ఇది నన్ను తిడుతుందో పొగుడుతుందో అర్థం కావట్లేదు. ఈయనకి ట్రంప్ తరిమేసేంత వరకు మేరా భారత్ మహాన్ అనే విషయం గుర్తు రాలేదా? నేను ఇంకా కన్ఫ్యూజన్ నుంచి తేరుకోలేదు పాప. చిక్కిపోతే అత్తయ్య మామయ్య చివడి మా చిన్నత్తయ్య గారు ఆల్ ఇండియన్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న మాటకి లైవ్ ఎగ్జాంపుల్. నమస్తే మావయ్య బ్రదర్. నమస్తే. నమస్తే అత్తయ్య సిస్టర్. నమస్తే. ఇదొకటి పరిచయం చేయటం ఆలస్యం. జిక్క జీన నాయన కోట్లలో బిజినెస్ చేస్తున్నా అవన్నీ పక్కన పెట్టి పెళ్ళాం కొంగే కోట్లు అని ఎప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అస్సలు గడప దాటడు. అదేంటయ్యా మగాడన్నాక వ్యాపారమో ఉద్యోగం చెయ్యాలి కదా. నేను బిజినెస్ చేస్తానండి, ఆఫీస్కి కూడా వెళ్తాను. ఊరుకో బాబా నువ్వు మరి నేనేదో సరదా కంటేను. ఆ మామయ్య ఇది నా చెల్లి వరాల మల్లి స్వరాల బుల్లి అందాల. ఇంతకే తమరెవరో తెలుసుకోవచ్చా? మా అమ్మాయి చెప్పలేదా? పెద్దవాళ్ళం ముందు మనం మాట్లాడుకున్న తర్వాత చెప్తామని ఆగను మామయ్య. బాబు సార్ పాపడు మీరు మా చెల్లిని మా ఆయన్ని తీసుకెళ్ళండి. ఎందుకో? ఎందుకంటే ఎపిసోడ్ లెంత్ పెద్దగా సరిపోయేలా లేదు. మీరు రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుంటే ఇంకో సీన్ కలిసి వస్తుంది కదా, వెళ్ళండి. చీదినమ్మ జీవితం చివరికి మనల్ని ఎక్స్ట్రా సీన్లుగా వాడుకుంటుందన్నమాట. పదండి పదండి వెళ్ళండి. పదండి. మీరండి మామయ్య. రండి అత్తయ్య, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చెప్పు బ్రదర్. వాట్ రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఎందుకు పాప కొట్టావు? ఆ యూజ్లెస్ ఫీమేల్ కావాలనే మనల్ని సీన్ లో నుంచి పంపించాలనే లెంత్ సరిపోలేదని అదబ్బని చెప్పింది. మరి ఇప్పుడు నీకు లెంగ్త్ సరిపోయిందని ఎవరు చెప్పారు? కో డైరెక్టర్ రాజశేఖర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఓరి డబ్బా. కమాన్ వెళ్ళి సీన్ లో జాయిన్ అవుదాం. పదండి, let's go. అది మామయ్య విషయం. అత్తయ్య ఈ విషయం మా నాన్న నారాయణకి మీకు తప్ప ఇంకెవరికి తెలియదుగా? తెలీదు. అదేంటి తడబడుతున్నారు? కొంపదీసి విషయం ఎవరికైనా చెప్పారా? భలే దానివే అమ్మాయి. నారాయణ ఎంత చెప్తే అంత మాకు. మేమెలా చెప్తాం చెప్పు? ఓకే ఓకే. ఈ దెబ్బతో లైక్ లోడి పీడ పెరుగుడవుతుంది. మేము రావచ్చా? రండి రండి. సీన్ అయిపోయిందా? కనీసం 2 పేజీలను మాట్లాడుకున్నారు కదా. Shut up, useless female. That is none of your business. మేము ఎన్ని సీన్లు మాట్లాడితే నీకేంటి? రెండమ్మా రండి థ్యాంక్ యూ అత్తయ్య సిస్టర్. కూర్చోండి కూర్చోండి. బాబు సార్ మీరు కూడా వెళ్ళి కూర్చోండి. చిల్లి కూర్చో చిల్లి. నందు వెళ్ళి కూర్చో. కూర్చో. చూసారా నా బాబుకి మరదలంటే ఎంత ఇష్టమో. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నందు నందు అంటే నందు చుట్టూ తిరుగుతూ నందు పెళ్లి చేయాలని ఒకటే గొడవ. ఏంటి నందు పెళ్లి చేయమన్నా? అవును బాబా, తన బావగా ఇది నీ బాధ్యతని చెప్పావు కదా, అందుకే ఈ పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. కుర్రాడు నీకంటే అందగాడు, నీకంటే హైటు, నీకంటే వెయిట్ అంట కదత్తయ్యా? అవునమ్మా, నా కొడుక్కి పేరు పెట్టడానికి వీల్లేదని ఇంతవరకు పేరే పెట్టలేదు. అందరం ముద్దుగా చిన్నోడా అంటాం. అవునా? పెళ్ళయ్యాక నా చెల్లి పేరు పెట్టుకుంటుందిలే కదా చెల్లి. నాకు పెళ్ళేంటి? నాన్సెన్స్. రైట్, నాకు ఇష్టం లేదు. చూసావా అత్తయ్య ఎంత ముద్దుగా కోపడితే సిగ్గుపడుతుందా? అవునవును, నాకే ముద్దొస్తుంది. రైట్ గిరి, ఏంటి మాట్లాడు? రైట్ బాబు, మీరైనా చెప్పండి. చెల్లి ఏంటి అల్లరి? బాబు సార్ పెద్ద మనుషులకే పెద్ద మనిషి, ఆయనలా మాట్లాడుతారు చెప్పు కదా బాబు సార్. నందిని ఒకసారి లోపలరా. పోవావా, నీకు బొత్తిగా టైం సెన్స్ లేదు. వీళ్ళందరి ముందు ఏంటిది? నేను రమ్మంది దానికి కాదు, నీతో మాట్లాడాలి. అదేంటయ్యా ఆ మాట్లాడేదేదో ఇక్కడే మాట్లాడుకోండి. గివ్ మీ ద ఫోన్, నేను అక్కకి కాల్ చేస్తాను. ఇదిగో పాప. క్విక్ చేయండి, అప్పుడు మేడమే అన్ని మాట్లాడతారు. హలో, మాటలేవు మాట్లాడుకోవడాలు, అన్ని మాటలు అయిపోయాయి చిటి చెల్లి. అందుకే అత్తయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. బాబు అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అదేంటి అమ్మ నందుకు పెళ్లి చేయమని చెప్పడం ఏంటి? మరి కావా, నందుకి పెళ్లి చేయమనగా రేపు మా అప్ప శిష్టపూర్తి చేసుకుపోయే బాబు సార్కి పెళ్లి చేయమని చెప్పిందా ఏంటి? చేయండి. అత్తయ్య మామయ్య వీళ్ళు చిన్నపిల్లలు అలాగే మాట్లాడుకుంటారు గాని మనం పెద్దవాళ్ళు ఫార్మాలిటీస్ మాట్లాడుకుంటాం. పాపా అది మన డబ్బు. ఏంటి ఆలరి ఎప్పుడు డబ్బు చూడనట్లు? నువ్వు ఉండవయ్యా పాపు, నిన్నే. బాబు నాకేం అండర్స్టాండ్ కావటం లేదు. ఇక్కడ సూట్ కేస్, అక్కడ అక్క ఫోన్ స్విచ్ ఆఫ్.
టోటల్ కన్ఫ్యూజన్. అత్తయ్య మామయ్య దీనిలో 1,00,00,000 తీసుకోండి. గిరి, ఈ అమౌంట్ నీ మేడం నా అకౌంట్ లో వేయమని చెప్పారు కదా. యా నందు, యూర్ రైట్. మా అత్తయ్య నీకు డబ్బు పంపింది, అందుకనే పిచ్చెక్కమ్మా. పిచ్చెక్కమ్మా పెళ్ళయ్యాక చెప్తానులే. అత్తయ్య మామయ్య వచ్చే శుక్రవారం రాత్రి 7:30 పెళ్లి. అలాగేనమ్మా. ఇక్కడ అన్ని అయిపోతుంటే మాట్లాడేంటి పాపా? అవును పాప మేడం. అక్కడ అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటే నేనే మాట్లాడాలి. అందుకే అందరూ అన్ని మూసుకొని పెళ్లి కొప్పుకోండి. అంతేనా గిరి? ఈ జన్మ ఈ నందిని కోసం, మరి జన్మ మాత్రం నీకోసమే నందు. హలో అమ్మా, అమ్మా నిజమా అమ్మా? అదేంటమ్మా, మరి మీరు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు? బాబు అక్క లైన్ లో ఉంది. అవును, అక్క లైన్ లో ఉంది. నీకెలా అక్క అవుతుంది? వదిన కదా. ఉండే ఏంటి ఈ మిడిల్ క్లాస్ ని హరిశ్చంద్ర ప్రసాద్ గారితో చెప్తే ఆయన మీ ఫోన్ ఆఫ్ చేశారా? సార్ని అడిగితే భయపడి ఇక్కడ జరుగుతున్న మొత్తం చెప్పేశారా? ఓకేనమ్మా, అలాగేనమ్మా, అలాగే. ఏంటమ్మా నువ్వు చేసిన పని? బాబు సార్, ఏంటి సార్? ఇదిగోండి మీ 1,00,00,000 మీకే. చూడు మిడిల్ క్లాస్, ఇక పిఏ బేబీకి సంబంధాలు తీసుకురాకుండా బయట నుంచి నన్నే కాపలా పెట్టింది మేడం. ఇలాంటి వేషాలు వేశావో బ్రదరు నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి వెళ్ళండి, నడవండి నడవండి నడవండి. బాబు ఈజ్ హియర్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సే తింగరి, ఇప్పుడు తీసుకురావే సంబంధాలు. రే గిరిగా, సరదాగా పిఏ బేబీతో షికార్ వెళ్ళరా. అలాగే బాబు సార్. వద్దు పాప, నో వైలెన్స్. వాళ్ళు క్లోజ్ అవ్వాలి, ఈ తింగర్ది ఫ్రీజ్ అవ్వాలి. అది రూలు. ఫ్రీజ్ అవ్వ.